హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఏడుపాయల అమ్మవారి టెంపుల్కి బయలుదేరాం అనమాట. మా పెళ్లి రోజు నాకు ఈ వీడియో పెట్టడానికి వీలవ్వలేదు. మేము వచ్చేసి మీ సోమశీల వీడియోస్ అండి. ఇది మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది మేము ఇంట్లో పూజ అయితే చేసుకొని పూజ అంతా ముగించుకొని ఏడుపాయల అమ్మవారి టెంపుల్ దగ్గరికి బయలుదేరడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్ కానీ ఒకేషన్స్ కానీ ఉంటే మేము అక్కడికి ఎక్కువగా వెళ్తుంటాం అనమాట. చూడండి, వెళ్ళే దారిలోనే మధ్యలో మనకు లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. మంచిగా అనిపించింది. అసలు మంచి ఓపెన్ ప్లేస్లో కట్టారు. నర్సాపూర్కి దగ్గరలో అండి. ఇంకా అది ఏరియా నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది అనమాట. కొంపల్లి నుంచి బయలుదేరితే చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్. పడి పూజకు మనం ఎట్లయితే అయ్యప్ప స్వామి పూజలో పడి పూజ చేస్తారో మెట్ల పూజ, సేమ్ అట్లానే మెట్లు కట్టిరు అనమాట ఎంట్రన్స్లో. అయితే ఇది గేట్ అయితే క్లోజ్ ఉందన్నమాట. పాపం శశాంక్కి వీడియో తీస్తున్నాడు. ఫుల్ ఎండలు. అసలు ఎండలు అంటే ఇక ఇట్లనే ఉంటాయని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. మస్తు భయంకరమైన ఎండలు అనమాట. ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. శశాంక్ తీయడానికి కూడా వీలైతలేదు. ఏదో అట్లా తీసిండు. ఇంకా రైట్ సైడ్ నుంచి ఈ గేట్ల నుంచి ఓపెన్ లేదు, రైట్ సైడ్ల నుంచి పైకి వెళ్ళినాం. చూడండి అయ్యప్ప స్వామి ఎంత బాగా దర్శనం ఇస్తున్నాడో. మేమైతే దర్శనం చేసుకొని మా పెళ్లి రోజు సందర్భంగా గోత్రనామాలు అవన్నీ చదివిపించుకొని అర్చన చేయించుకొని ప్రసాదం, తీర్థము, శటగోపం అన్నీ పెట్టించుకున్నాము. మాతో పాటే ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళది కూడా పెళ్లి రోజు అంటే వాళ్ళు ఇంకొక టెంపుల్ పేరు కూడా చెప్పారనమాట. మీరు అక్కడికైతే వెళ్ళండి, బాగుంటుంది వీడియోస్కి అన్నిటికీ అని చెప్పారు. కానీ మనం అయితే ఇక్కడే మధ్యలో ఈ టెంపుల్ ఇంకా కొన్ని దర్శనం చేసుకునేది ఉంది కాబట్టి టైం సరిపోదని చెప్పేసి మేము సరేలే ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తాంలేండి అని చెప్పినాం. వాళ్ళది కూడా పెళ్లి రోజు అంటే ఆ రోజు వాళ్ళు వీడియోలో కనిపించట్లేదు, వాళ్ళని వీడియో తీయలేదు. చూడండి తీర్థం అవన్నీ తీసుకున్నాం. శశాంకే తీస్తున్నాడు పాపం వీడియోస్. చాలాసేపటి నుంచి కష్టపడుతున్నాడు శశాంక్ మా కోసం. అయితే పిల్లలు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా నేర్చుకుంటే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. అట్లా అని చెప్పేసి ఫోన్ ఎక్కువగా ఇవ్వద్దు పిల్లలకి. చూడండి శశాంక్ను కూడా వీడియో తీసినాం. శటగోపం అన్నీ పెట్టించుకున్నాం అనమాట. చాలా బాగా మంచిగా దర్శనం అయింది. మళ్ళీ ఒకసారి అయితే మేము స్వామివారిని మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. అయ్యప్ప స్వామిని చాలా అంటే చాలా బాగా అనిపించింది టెంపుల్. ఇక్కడ అయితే తెలుగు వాళ్ళు లేరండి, నార్త్ ఇండియన్ పంతులు కాబట్టి ఆయన ఏమనట్లేదు. ఎంత వీడియో తీసుకున్నా కూడా చాలా మటుకు కొన్ని టెంపుల్స్లలో వీడియోస్ తీయనియరు, అసలు యాక్సెప్ట్ చేయరు. కానీ ఏమనట్లేదు ఆయన. వీడియో అయితే మాకు మంచిగా ఛాన్స్ దొరికింది వీడియో తీసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి, జనాలకు కూడా దర్శన భాగ్యం కలిగించడానికి. వీడియో వల్ల నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా వెళ్ళే దారిలో కోతులకైతే అరటిపండ్లు తీసుకున్నాను. రిటర్న్లో వచ్చేటప్పుడు ఎక్కడైతే షాప్స్ ఉండవు కాబట్టి ఇంకా అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాము. కోతులకు కంపల్సరీగా మేము ఎప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కంపల్సరీగా అరటిపండ్లు అయితే వేస్తాం అనమాట. ఇంకా పువ్వులు, అమ్మవారికి పూలదండ, బెల్లము, లోపల నైవేద్యం కోసం బెల్లం ఇస్తామన్నమాట. రోజు కంపల్సరీ అమ్మవారికి మార్నింగ్ టైంలో నైవేద్యం పెడతారంట. బెల్లం ఎక్కువగా సమర్పిస్తారంట అమ్మవారికి కాబట్టి పళ్ళు 5 రకాల పళ్ళు తీసుకొని మళ్ళీ బయలుదేరినాము. అక్కడ నుంచి వచ్చే దారిలోనే మళ్ళీ రైట్ సైడ్లో ఆపోజిట్ అనమాట వెళ్తుంటే అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే రైట్ సైడ్లో ఏంటిది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ దర్శనం చేసుకొని మంచిగా అనిపించింది అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడ దర్శనం చేసుకుంటాము. అంటే ముందు బయలుదేరినాం కాబట్టి ఎర్లీగా బయలుదేరితే ఈ టెంపులే అనుకున్న టెంపుల్ కాకుండా ఇంకా 2-3 టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఎర్లీగా బయలుదేరాలి. ఇంట్లో నుంచి బయలుదేరడం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ అంటే అంత అడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంకా ఫుల్ ఎండ ఉంది, అయినప్పటికీ గుడి నీడ, చెట్ల నీడ పడడం వల్ల మాకైతే కాళ్ళు ఏం కాలలేదు. మంచిగా అనిపించింది ప్రదక్షిణలు చేసుకుంటుంటే. అక్కడ నుంచి 5 ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము. చెట్ల గాలి కూడా మంచిగా వస్తుంది. ఎప్పుడైనా వండుకొని తెచ్చుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇక్కడ కోతులు అనేవి ఎక్కువగా ఉండవు అనమాట. వండుకొని తెచ్చుకుంటే తినడానికి కూడా వీలుంటుంది. కోతులు అస్సలు ఉండవు ఇక్కడ. బాగుంది. చూడండి శశాంక్ కూడా ప్రదక్షిణలు చేస్తున్నాడు. హనుమాన్ చాలీసా అయితే లెఫ్ట్ సైడ్లో చాలా పెద్దగా ఉంది. ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా హనుమాన్ చాలీసా చదువుకోవాలని చెప్పేసి అయితే పెద్దలు అంటుంటారు. చాలా మంచిదని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ నుంచి ప్రదక్షిణలు అయితే చేసుకొని మెల్లగా గుడి దగ్గర నుంచి మేము మళ్ళీ కారెక్కి మళ్ళీ ఏడుపాయల అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరడం జరిగింది. ప్రదక్షిణలు ముగించుకోవడం అయితే జరిగింది. బాగుంటుంది చూడండి. ఎప్పుడైనా మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. టెంపుల్ రైట్ సైడ్లో ఉంటుంది. వెళ్ళే దారిలోనే కాళ్ళు కాలినాయి ఏం కాలినాయి, గుడికి వెళ్తే అవన్నీ ఏమనిపించవు. ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. శశాంక్ వాళ్ళ నాన్న ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ప్యాంట్ల మీద వాటి మీద టీషర్ట్ల మీద ఉండే కదా
మార్చుకున్నారు. ఏడుపాయల అమ్మవారి ఎంట్రన్స్ దగ్గర చూడండి. నా కాళ్ళు అయితే ఫుల్ కాలినాయి. ఇక ఫుల్ రన్నింగ్ చేస్తున్నా నేను వీర లెవెల్లా. ఇక నా చేతిలో ఎప్పుడు లగేజ్ ఉంటుందండి కంపల్సరీగా. ఏది పట్టుకున్నా నేనే పట్టుకుంటాను అనమాట. వాటర్ బాటిల్, అమ్మవారికి తీసుకెళ్ళే నైవేద్యాలు, పూల దండలు, శశాంకు తినడానికి ఏదైనా కంపల్సరీగా మీద ఏదో ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఖచ్చితంగా ఆకలేస్తుందమ్మా అని చెప్పి అడుగుతాడు. బొట్లు అయితే పెట్టించుకున్నాం. ఒక బొట్టు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ హిందూ ధర్మంలో. ఏ గుడికి వెళ్ళినా ఇప్పుడైతే వీళ్ళు బయట బొట్లు పెట్టే వాళ్ళు ఉంటున్నారు, ఒకప్పుడు లేకపోతుండే. ఆ బొట్ల వల్ల ఫేస్ కానీ మన బాడీలో కానీ మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. వాళ్ళకి ఇచ్చే ఒక 10-20 రూపాయలు కానీ మనకైతే అది పెట్టుకోగానే ఒక భక్తి అనేది మంచిగా ఉట్టి పడుతుంది. ఎప్పుడు వెళ్ళినా ఇట్లా బొట్టు పెట్టుకోవడం అనేది మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడండి ఎండాకాలం కాబట్టి భక్తుల కోసము ఏడుపాయలమ్మ దగ్గర పందిర్లు అయితే వేయడం జరిగింది. ఇట్లా వేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి జనాలకి. లేదంటే ఎట్లా వెళ్తారు చెప్పండి ఎండలో. నేనే కొద్దిసేపు నడవడానికి కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. శశాంక్ అయితే పాపం చెప్పులు వేసుకున్నాడు, ఫుల్ జోష్గా ఉన్నాడు, టవల్ గుంజుకుంటా మస్తు ఎంజాయ్గా ఉన్నాడు. ఇక దర్శనం అయిపోగానే బొమ్మలు కొనిస్తారని చెప్పి అనుకుంటున్నాడు పాపం మనసులో. నాకైతే అదే అనిపిస్తుంది శశాంక్ ఫేస్ చూస్తే. చూడాలి మరి ఏం చేస్తాడో తెలియదు మనకు. కాబట్టి ఇంకా ఏడుపు అయితే ఏం లేదు, ఏం సతాయించాడు. దర్శనం అయిపోయే వరకు కూడా మంచిగానే ఉంటాడు. మేమైతే నడుచుకుంటూ లోపల దాకా వెళ్తున్నాం అనమాట. బ్యాగ్ అయితే నేనే పట్టుకుంటే ఎప్పుడు ఎవరు పట్టుకునేటోళ్ళు అయితే ఏముండరు, ఉన్నా కూడా పట్టుకోరు అసలు. ఆ ఫుల్ లగేజ్ ఉంటుంది నా చేతి నిండా. ఆయన నేను మోస్తాను అనమాట. నాకే మంచిగా అనిపిస్తుంది నేను బ్యాగ్ పట్టుకుంటే. బ్యాగ్ గురించి స్టోరీ కాదు ఇక్కడ. చూడండి లోపలికి వెళ్ళినాం, గుడి లోపలికి. గర్భగుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడైతే దర్శనం చేసుకుంటున్నాం. ముందు అమ్మవారికి ముందు ఉంటుంది అనమాట. నేనైతే టికెట్లు ఎక్కడ ఇస్తారు ఏందని చెప్పేది అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక మెల్లగా గుడి బయట నుంచి కూడా మళ్ళీ ఒక వీడియో తీయడం జరిగింది. అమ్మవారిని జూమ్ చేసి బాగా అనిపిస్తుంది చూడండి, మంచిగా అనిపిస్తుంది బయట నుంచి. ఇదిగోండి ఇక్కడ నుంచి వీడియో జూమ్ చేసి తీయడం జరిగింది. లోపలికి వెళ్తే మరి తీయనిస్తారో లేదో కదా, తిడతారు కదా ఏ గర్భగుడిలో కూడా తీయనియరు కాబట్టి బయట నుంచి అయితే వీడియో తీసుకోవడం జరిగింది. నేనైతే వెళ్ళి టికెట్ల కోసం వెళ్ళిన 80 రూపీస్ ఉంటుంది. గర్భగుడి లోపలికి పంపిస్తారనమాట. మంచిగా గోత్రనామాలు అర్చనం అన్నీ చేస్తారు. 80 రూపీస్ టికెట్ ఇప్పుడైతే 100 రూపీస్ అయిందంట. 100 రూపీస్ అయిన టికెట్ని నేను 2 టికెట్స్ తీసుకొని మెల్లగా అమ్మవారి దగ్గరికి అయితే లోపలికి బయలుదేరినాము. దర్శనం చేసుకున్నాము. మెల్లగా అయితే మా హస్బెండ్ తిడుతున్నా సరే పంతులు చూసి తీయొద్దు అట్లా బాబు అది ఇది అని అన్నాడు. అయినా సరే అని చెప్పేసి మెల్లగా వీడియో అయితే అమ్మవారిని తీసుకొని ఫోన్ అయితే దాచిపెట్టుకొని ఇక్కడ ఒడి బియ్యాలు పోసే దగ్గర అమ్మవారు అనమాట బయట. ఇదైతే బోనాలు సమర్పించే ప్లేస్. కొబ్బరికాయలు కానీ దీపాలు కానీ ఇక్కడే పెడతారు, అగరబత్తి కానీ అన్నీ. ఇక కోతులు అయితే మస్తున్నాయి. ఆల్రెడీ నా బ్యాగ్ గుంజినాయి ఆల్రెడీ. నేను ఆ లోపల దాకా వెళ్తాను. నేను ఫుల్ కోతులు ఉన్నాయి. బోనాలు సమర్పించే ప్లేస్ ఇదే అనమాట. ఎవరైనా మొక్కుబడులు ఉన్నవారు ఈ ఆటలు కోసేటోళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి బోనం సమర్పిస్తారనమాట కంపల్సరిగా. దీపాలు అన్నీ ఇక్కడే పెడతారు. ఆ గుండ్ల మధ్యలో అమ్మవారు రాళ్ళ మధ్యలో వెళ్ళడం అనేది ఎంతో అద్భుతమైనదండి. చూడండి ఎంత బాగా కోతులు కూడా అక్కడే ఉన్నాయి. నాకు ఫుల్ భయం అవుతుంది. అటు ఇటు చూసుకుంటూనే వీడియో తీస్తున్నా. ఇక మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు మంచిగా అయింది అమ్మవారి దర్శనం పెళ్లి రోజు సందర్భంగా. ఫుల్ హ్యాపీగా అనిపించింది మాకైతే. ఆ టికెట్ల పైన లడ్లు కూడా ఇస్తారండి. ఒక టికెట్ పైన ఒక లడ్డు ఇస్తారు. వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి. ఇదైతే వచ్చేసి మళ్ళీ పైనుంచి అయిపోయాక తీసుకున్నాము. ఇది వెళ్ళే దారిలోనే మళ్ళీ ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంటుంది అన్నది, చిన్న టెంపుల్. పోచమ్మ టెంపుల్ ఏదో ఉంటుంది, పోచమ్మ టెంపుల్ అనుకుంటా. కంపల్సరీగా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ అమ్మవారికి కంపల్సరీగా కొబ్బరికాయ, పసుపు, కుంకుమ నైవేద్యాలు సమర్పిస్తాము. పూలదండ కూడా గుడి ఓపెన్ లేకుండా అనమాట, ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మా ఆదివారము, శుక్రవారం, మంగళవారం అయితే గుడి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మరి ఎందుకో ఓపెన్ లేదు ఇవాళ. అయినప్పటికీ బయట నుంచి పూలదండ వేసేసి ఆ గ్రిల్లుకి అమ్మవారిని అయితే మెల్లగా వీడియో తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టడం, అక్కడ పసుపు కుంకుమ సమర్పించడం అయితే జరిగింది. కొబ్బరికాయ కొట్టుకునేది శశాంక్ వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ అనుకుంటున్నాడు మనసులో కొబ్బరి ఏమైనా బొమ్మలు ఏమైనా కొనిస్తారేమని చెప్పి అడుగుతాడేమో అనుకున్నా. నేను ఎక్కువ సతాయించలేదన్నమాట. ఫాంటా కొనిస్తాం అనేటప్పటికి సైలెంట్ అయిపోయాడు. చాలా బొమ్మలు అడుగుతాడు, మస్తు సతాయిస్తాడు. ఏడివైనా బొమ్మలు బొమ్మలు అనుకుంటుంటాడు అనమాట. ఇల్లు నిండిపోయేదాకా అయినా బొమ్మలకు పెట్టి 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 మస్తు బొమ్మలు కొంటాడు. బొమ్మల పిచ్చోడు, చాక్లెట్ల పిచ్చోడు శశాంక్ అయితే పాపం. ఈసారి మటుకు ఇంక ఎక్కువ అడగలేదు, ఫాంటా కొనిస్తాను అందుకు. చూడండి అమ్మవారిని మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ వీడియో తీసిన. కొబ్బరికాయ కొట్టి గట్టిగా ఉందన్నమాట, దాన్ని అట్లా తీసి పెడతా ఉన్నాడు. కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి బయలుదేరుతున్నాం మళ్ళీ. నాకైతే నేను కొంగులో నాకు అట్లా
పంతులు లోపల గర్భగుడిలో అమ్మవారి దగ్గర ఇచ్చినది పూలదండ పండ్లు ఇచ్చిందనమాట. ఎంతో మంచిగా అనిపించింది. మేమైతే వెళ్ళేటప్పుడే ఆర్డర్ ఇచ్చి వెళ్ళినాం వాళ్ళకి. చికెన్ కర్రీ, బగారా రైసు, చికెన్ ఫ్రై వండిపించుకొని ఇంటి దగ్గర నుంచి గిన్నెలు తీసుకెళ్ళినాము. మళ్ళీ వాళ్ళ గిన్నెలు తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్పేసి ముందే తీసుకొని వెళ్ళినాము. నేను శశాంక్ వాళ్ళ నాన్న ముగ్గురమే హ్యాపీగా దర్శనం అయింది. మంచిగా రోడ్డుకి వెళ్ళే దగ్గరలో ఇటు హైదరాబాద్ వచ్చే రూట్లోనే మంచిగా ఒక లెఫ్ట్ సైడ్లో షాప్ క్లోజ్ ఉండే అనమాట. మంచిగా గ్రీన్ కలర్ది అది కటన్ది లాగా కట్టి పెట్టి ఉండే. మంచి చల్లగా అనిపించింది, మంచిగా అనిపించింది, బాగుండే. ఇక మంచిగా అక్కడే కూర్చొని హాయిగా తినేసి కూల్ డ్రింక్స్ తాగి ఎండకి మంచిగా పెరుగు కూడా తీసుకున్నాం. అన్నీ అయితే నేను చదివేస్తున్నా తిన్నాక. నాకైతే ఈ ఎండకి మస్తు ముక్కు గారుతుంది, ఫుల్ ఘాటు ఉండే, మస్తు ఉండే. ఫుడ్ అయితే సూపర్ హై లెవెల్. మీరు ఎప్పుడు వెళ్ళినా అట్లా వండిపించుకోండి, ఇంట్లో నుంచి కష్టపడకుండా సూపర్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అట్లా ట్రై చేయాలి. అప్పుడప్పుడు ఇంట్లో నుంచి వండకపోతే అంత మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు అమ్మవారి దగ్గర ఫుల్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇంకా కోతులకు అరటిపళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, అవైతే ఇంక వచ్చేటప్పుడు ఒక దగ్గర కోతులకు సంబంధించి ఉంటుంది అనమాట ఓపెన్ ప్లేస్. రోడ్ల మీదకి కాకుండా ఇట్లా ఓపెన్ ప్లేస్లో వెళ్తే వేస్తే కోతులు కూడా పాపం మంచిగా తిని వాటి ఆకలిని తీర్చుకుంటాయి. మూగజీవాలు కదా, వాటికి గుడుల పక్కన ఉన్న కోతులకు అయితే దొరుకుతాయి, కానీ ఇట్లా దూరంగా ఉన్న కోతులకు ఫుడ్ దొరకదు కదా. మనకున్న దానిలోనే కోతులకు, మూగజీవాలకు ఇట్లాంటి వాటికి హెల్ప్ చేయడం అనేది చాలా పుణ్యం అని చెప్పి అంటుంటారు. పుణ్యం కోసం కాదు, వాటి ఆకలిని తీర్చడం వాళ్ళం అవుతాం. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ మాకు పెళ్లి రోజు దీవెనలు అందిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రోడ్డు మీదకి ఏం వెళ్ళట్లేదు కోతులు, రోడ్డు పక్కకే ఉండి తింటున్నాయి. ఒకటి మూతిలో, ఒక చేతిలో పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తింటూనే ఉన్నాయి. వాటి ఆకలిని తీర్చిన వాళ్ళమైనా మేము. మా పెళ్లి రోజు సందర్భంగా చాలా బాగా అమ్మవారు అయితే మాకు మంచి దర్శనం ఇచ్చింది. ఇట్లా కోతులకు ఫుడ్ వేయడం వల్ల కూడా మంచిగా సంతోషం అనిపించింది. ఇలాగే మీరు ఆదరిస్తే మేము ఎన్నో వీడియోస్ చేస్తుంటాము. ఆ ఏడుపాయల వనదుర్గమ్మ తల్లిగా ఆమె దీవెనలు మాకు ఎంతో బాగా అందాయి. జై ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి, శ్రీమాత్రే నమః. ఇంకా కోతులకు అయితే వేసేసి కట్టబట్టుకొని వేసినాము, భయపడి కోతులకు. ఇక మెల్లగా అయితే మేము అవన్నీ మళ్ళీ కట్టె లోపల పెట్టేసి మేమైతే ఇంటికి బయలుదేరాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.